జ్ఞానం ఉప్పొంగు చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను. మనం చేసే కార్యాల వలన ఒక బలహీనమైన మనస్సాక్షిని నొప్పించిన వారమైతే క్రీస్తుకు విరోధంగా పాపం చేయవారమవుతాం. కాబట్టి మన ప్రవర్తన అంతటి ఇతరులకు అభ్యంతరం కలుగు చేయకుండా వల్లని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండాకే అన్నింటినీ సహించి ముందు కొనసాగాల్సిన బాధ్యత విశ్వాసులైన ప్రతి వారి మీద మోపబడింది. ఎక్కువ మందిని క్రీస్తు కొరకు సంపాదించుకున్నట్టుకై పౌలు తను తానే అందరికీ దాసునిగా చేసుకున్నాడు. యూదులకు యూదుల వలె, ధర్మశాస్త్రంకు లోబడిన వారిని సంపాదించుటకై తాను కూడా లోబడిన వాని వలె ఉన్నాడు. బలహీనులకు బలహీనుడై ఏ విధము చేతనైనా కొందరు రక్షింపవలన అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నానని చెప్పిన పౌలు యొక్క జీవితంలో ప్రతి చోట క్రీస్తును పోలి నడుచుకున్నానని ధైర్యంగా ప్రకటించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని. వాక్యం వేరు, నా జీవన విధానం వేరు కాదు అని మనలో ఎంతమంది చెప్పగలం? ప్రేమ లేకపోతే ఇవేవి సాధ్యం కావు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే అని వాక్యం సెలవిస్తూ ఉంది.